లడ్డు అనుకుంటే స్వీట్ అనుకుంటున్నారా అని పవన్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినా ఇద్దరూ రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నేతలతో పాటు సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, పీఠాధిపతులు జగన్ కు అనుకూలంగా వారిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడేమైంది? జగన్ 5 ఏళ్ల హయాంలో 69 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వాడి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుమల శ్రీవారి భక్తులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదు, అది హిందువుల భావోద్వేగం, వారి విశ్వాసానికి ప్రతీక. జగన్ హయాంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అరాచకాలు, అక్రమాలు తిరుమల పవిత్రతను దెబ్బతీశాయి, భక్తుల హృదయాలను కలచివేశాయి. ఇవన్నీ టీటీడీకి ఒక గుణపాఠంలా మిగిలిపోతాయి. తిరుమల పవిత్రతను పునరుద్ధరించాలంటే అందరూ కలిసి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి టీటీడీ వ్యవహారాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలి. అన్ని వివరాలను బహిరంగ పరచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పదవైనా, ఏ ఉద్యోగమైనా అది వారి పాత్రకు, హోదాకు పరిమితం కాదు. సనాతన ధర్మాన్ని పాటించే కోట్లాది మంది భక్తులకు సేవ చేయడానికి లభించిన పవిత్రమైన అవకాశం. సనాతన ధర్మం అంటే అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటి అని పవన్ అభివర్ణించారు.